హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టెట్ టీఎస్సీ నుంచి 40 ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసి ప్రిపేర్ అవ్వండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి పోస్ట్ ఆఫీస్ అను పాఠ్యాంశాన్ని అర్థవంతంగా నేర్చుకున్నట్టుకు ఏ బోధనాయుక్తి అత్యంత అనువైనది అంటే క్షేత్ర పటము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో నదులు అను పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన పటం భౌతిక పటం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి యూనిట్ వారీగా ఆశించిన ఫలితాలను గుర్తించుట, నిర్మాణాత్మక మూల్యాంకనంను నిర్వహించుట అను కృత్యములు ఈ క్రింది బోధన దశలను చెందుతాయి అంటే పూర్వ క్రియాత్మక, అనంతర క్రియాత్మక దశలు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి క్రింది వాక్యంలో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు లక్షణాలను వర్తించినది. ఆశయాల దగ్గరి గమ్యాలు, లక్ష్యాలు, సార్వత్రికాలు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశపు అత్యంత పొడవైన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఏ నదిపై నిర్వహించబడినది? బ్రహ్మపుత్ర. ఫ్రెండ్స్, సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలను వర్తించినది? ప్రాంతీయ తత్వభావాలను పెంపొందించడం. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టీఈ 2019 చట్టంలోని ఏ అధ్యాయం ఏ సెక్షన్ ప్రకారం ఎస్ఐసిఆర్టీ రాష్ట్ర స్థాయిలో విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాలను రూపొందించుటకు ఆధునీకృత అకాడమిక్ సంస్థ అంటే అధ్యయనం 5 సెక్షన్ 29. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి ఇంగ్లాండ్లో ఇనుము బొగ్గు వస్త్ర పరిశ్రమల ఆధారంగా బ్రిటన్ రూపొందించిన నాగరికతను ఆ తర్వాత ప్రపంచమంతా అనుకరించి అని ప్రచురించిన వారు? ఫిషర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి మనకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన సంవత్సరం వచ్చేసి 1920. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి ప్రయోగశాలలో ప్రమాదవశాత్తు కంటిలో క్షారము పడినప్పుడు ముందుగా నీటితో కడిగి తరువాత క్రింద సూచించబడిన ఏ పదార్థంలో కడగాలి అంటే సజన బోరింగ్ ఆమ్ల ద్రవము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసి భూగర్భ జలంపై అధ్యయనాలు చేసే సంస్థ NGRI. క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి క్రింది వానిలో హశ్వ దృష్టి కలిగి ఉన్న వారికి సంబంధించినది? నేత్రపటానికి ముందుగా ప్రతిబింబం ఏర్పడుట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి మనకి న్యూరాన్ యొక్క ఆక్సాన్ పైపొర వేనిలో ఏర్పడుతుంది అంటే స్మాన్ కణాలు, కొవ్వు పదార్థం. క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేసి క్రింది వానిలో వెన్నుముక కలిగిన జీవి? సముద్ర గుర్రము. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి ఘన పదార్థాలు లేని కణజాల ద్రవం? శోణ రసము. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి స్నేహబంధం పాఠ్యాంశంలో జింక పేరు? చిత్రం గుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి రాధిక బాగా చదివింది, రాధిక ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. పై రెండు వాక్యాలను కలిపి సంక్లిష్ట వాక్యంగా రాస్తే ఎలా అవుతుంది అంటే రాధిక బాగా చదివింది, ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి చడిమ పదానికి గల అర్థం వచ్చేసి వాడిమి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 వచ్చేసి హరికథ పితామహుడు అనే బిరుదు గల వారు? ఆదిభట్ల నారాయణదాసు. నెక్స్ట్ 19th క్వశ్చన్ వచ్చేసి ఊహించి చెప్పడం ప్రధాన లక్ష్యంగా గల అలంకారం వచ్చేసి ఉత్ప్రేక్ష అలంకారం. నెక్స్ట్ 20th క్వశ్చన్ వచ్చేసి కంచి గరుడ సేవ అనే జాతీయాన్ని ఏ అర్థంలో ఉపయోగిస్తారు అంటే వర్ణ ప్రయత్నం. నెక్స్ట్ 21 క్వశ్చన్ వచ్చేసి మాధ్యమిక పాఠశాల ఏ పరిధిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి తేవడం? RMSA యొక్క కార్యక్షేత్రం వచ్చేసి 2 కిలోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 వచ్చేసి ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెంబర్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య వచ్చేసి 7. క్వశ్చన్ నెంబర్ 21 వచ్చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? జూన్ 24. క్వశ్చన్ నెంబర్ 24 వచ్చేసి మై ట్రూత్ అనే గ్రంథ రచయిత ఇందిరాగాంధీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? హోగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 వచ్చేసి డూ ఆర్ డై అనే నిదానం ఏ ఉద్యమ కాలంలో ఇవ్వబడింది అంటే క్విట్ ఇండియా ఉద్యమం. క్వశ్చన్ నెంబర్ 27 ఈశాన్య ఋతుపవనాలను సాధారణంగా ఇలా అంటారు? శీతాకాల ఋతుపవనాలు. క్వశ్చన్ నెంబర్ 28 వచ్చేసి భూతాన్ స్వీయ చరిత్ర ఏ క్రింది వారిది? ఓం ప్రకాష్ వాల్మీకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయ కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ఎవరంటే డొమింగ్ పేంజ్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 వచ్చేసి క్లోమం స్రవించే ఎంజైమ్లు వచ్చేసి ట్రిఫిన్, ఆమ్లైజ్, లైఫేజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 వచ్చేసి దరఖాస్తు రాయడం ఏ సామర్థ్యానికి చెందిన అంశం? సృజనాత్మక వ్యక్తీకరణ. క్వశ్చన్ నెంబర్ 32 వచ్చేసి బాల్య క్రీడలు అను పాఠ్యబోధన ఆరంభించిన ఉపాధ్యాయుడు ముందుగా పిల్లలు ఆడుకునే కొన్ని ఆటలు గూర్చి వారికి వివరిస్తాడు. ఏ జ్ఞానం? విషయ జ్ఞానం. క్వశ్చన్ నెంబర్ 33 వచ్చేసి ప్రాథమిక మానసిక సామర్థ్యాలకు కానీ మానసిక పరిపక్వతకు కానీ చెందిన పరీక్షలు వచ్చేసి భేదాత్మక సామర్థ్యం పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 యూనిట్ పరీక్షల తయారీలో దశలు 4. క్వశ్చన్ నెంబర్ 35 వచ్చేసి గూఢ ప్లస్ కాలు, గూఢకాలు అర్థ విపరిమాణాన్ని వివరిస్తూ నీవు పేర్కొన్న పరిభాష వచ్చేసి అర్ధతోత్వకత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 వచ్చేసి సామాజికంగా అనంగీకర ఆలోచన మరియు ప్రచోదన చేతనం నుండి అచేతనంలోకి నెట్టివేయటను ఎలా పిలుస్తారు అంటే దమనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 వచ్చేసి నియో ఫ్రాయిడన్ కానీ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వచ్చేసి మాస్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 వచ్చేసి ఇండియన్ మిలిటరీ అకాడమీ స్థాపించిన సంవత్సరం వచ్చేసి 1932. లాస్ట్ 40 క్వశ్చన్ నెంబర్ 2562 బుద్ధ జయంతిని పురస్కరించుకొని లుంబిలోని అంతర్జాతీయ బౌద్ధ సమావేశాన్ని జరిగిన తేదీ వచ్చేసి ఏప్రిల్ 30, 2028. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ అన్నీ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో అయితే మనకి అడగడం జరిగిందనమాట. ప్రిపేర్ అవ్వండి, ఎవరైనా మిస్ చేసుకోకండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కావాలి అంటే మీకు ఏ సబ్జెక్ట్ నుంచి కావాలి అనేది కూడా మీకు ఏ ఒక ప్రీవియస్ ఇయర్స్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.